ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం కృష్ణా నదిలో పెను ప్రమాదం తప్పింది. ఇసుక దిబ్బలు తగిలి కృష్ణా నది మధ్యలో రాత్రి లాంచీ నిలిచిపోయింది. 25 మంది ప్రయాణికులతో రాయపూడి నుంచి బయలుదేరిన లాంచీ ఇసుక దిబ్బలకు తాకటంతో అక్కడే ఆగిపోయింది. లాంచీలో ఎంపీ నందిగం సురేష్ బంధువులు కూడా ఉన్నట్లు సమాచారం. ఇక అప్రమత్తంగా వ్యవహరించిన ఇబ్రహీంపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ ముత్యాల సత్యనారాయణ స్థానిక మత్స్యకారుల సహాయంతో యుద్ధ ప్రాతిపదికన పడవలతో ప్రయాణికులను ఒడ్డుకు చేర్చారు. ఇక లాంచీ ఇసుక దిబ్బలు ఢీకొట్టిన ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. कुछ पक्का दप्पा ना ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం కృష్ణా నదిలో పెను ప్రమాదం తప్పింది. ఇసుక దిబ్బలు తగిలి కృష్ణా నది మధ్యలో రాత్రి లాంచీ నిలిచిపోయింది. 25 మంది ప్రయాణికులైతే రాయపూడి నుంచి బయలుదేరి లాంచీ ఇసుక దిబ్బలకైతే తాకడంతో అక్కడే ఆగిపోయింది. రైట్, ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు, మమత, నిన్న కృష్ణా నదిలో పెను ప్రమాదం తప్పింది. ఏదైతే గతంలో 2017లో జరిగినటువంటి ప్రమాదంలో అదే ప్రాంతంలో సుమారు 31 మంది జల సమాధి అయ్యారు. ఆ ప్రాంతంలో నిన్న సాయంత్రం ఏదైతే రాయపూడి నుండి అటు గుంటూరు జిల్లా రాయపూడి నుండి బయలుదేరినటువంటి లాంచ్ కృష్ణా నది మధ్యలో ఇసుక దిబ్బలు తగిలి ఆగిపోయింది. దీంతో 5 గంటల పాటు సుమారు ప్రయాణికులంతా కూడా నరకం చూశారు. అయితే ఎట్టకేలకు స్పందించినటువంటి పోలీసులు సహకారంతో, అలాగే స్థానిక ఉన్నటువంటి పడవల సహకారంతో వారిని 5 గంటల తర్వాత రెస్క్యూ చేసి బయటకు తీసుకురావడం జరిగింది. ఈ లాంచీలో సుమారు 25 మంది ప్రయాణం చేస్తున్నారు. ఆ ప్రయాణికుల్లో కొంతమంది ఏదైతే ఇటు బాపట్ల ఎంపీ అయినటువంటి నందిగం సురేష్ కు సంబంధించిన బంధువులు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే రాయపూడి నుంచి ఇబ్రహీంపట్నం వైపు ఈ ప్రయాణిస్తున్నటువంటి ఈ లాంచ్ ఏదైతే మధ్యలోకి వచ్చేసరికి ఒక్కసారిగా ఇసుక దిబ్బలను తాకిన తర్వాత అది రిపేర్ రావడంతో ఇక్కడ లాంచ్ అక్కడే నిలిచిపోయింది. అయితే అదృష్టవశాత్తు ఏదంటే అక్కడ నదిలో ప్రవాహం లేకపోవడం వల్ల ఈ ప్రమాదం అయితే తప్పిందని చెప్పుకోవచ్చు. అయితే వారిని రెస్క్యూ చేసి బయటకు తీసుకురావడానికి సుమారు 5 గంటల పాటు సమయం పట్టింది. అప్పటి వరకు కూడా అసలు సింహ చీకట్లో కూడా వారంతా కూడా బిక్కుమంట కాలం గడిపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే లాంచ్ రావడంతో ఇబ్రహీంపట్నం నుంచి పడవలను అయితే పంపించి పోలీసులు వారిని అందరినీ కూడా రెస్క్యూ చేసి బయటకు తీసుకుంటే ఏదైతే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నప్పుడు తెలిసి కూడా కొంతమంది లాంచీలు కానీ నాటు పడవల మీద కూడా ప్రయాణం చేయడం ఇది కరెక్ట్ కాదంటూ కూడా ఇప్పుడు పోలీసులు కానీ అధికారులు కానీ హెచ్చరిస్తున్నప్పటికీ కూడా కొంతమంది అనాధికారికంగా కూడా ఈ లాంచీలను నడుపుతూ ఉన్నారు. అటు రాయపూడి నుంచి ఇబ్రహీంపట్నం వరకు నడుపుతున్నటువంటి లాంచీలు ఇటువంటి ప్రవాహం లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. లేదంటే గనక గతంలో 2017లో ఏదైతే ప్రమాదం జరిగిందో ఆ స్థాయిలో ప్రమాదం కూడా రాత్రి జరిగి ఉండేదని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. ఏదైతే ఎవరికి ఏమీ కాకపోవడంతో అటు అధికారులు అటు కుటుంబ సభ్యులు కూడా ఈ యొక్క ఊపిరి పీల్చుకున్నారని చెప్పొచ్చు. మమత, వీళ్ళు లాంచ్ తీసుకొని అసలు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి? రాయపూడి నుంచి షార్ట్ కట్ లో ఇబ్రహీంపట్నం రావడానికి ఈ లాంచ్ ప్రయాణం చేస్తూ ఉంటారు. ఎందుకంటే అటు రాయపూడి నుంచి ఇబ్రహీంపట్నం రావాలంటే సుమారు 30 కిలోమీటర్ల పైనే తిరిగి రావాల్సి ఉంటుంది. అలాగే ఈ లాంచ్ ప్రయాణం చేయడం వల్ల కేవలం 2-3 కిలోమీటర్ల వ్యవధిలోనే అటువైపు నుంచి ఇటువైపుకు రావడం జరుగుతుంది. అంటే ఇటు హైదరాబాద్ వెళ్లే వాళ్ళు కానీ అటు ఇతర ప్రాంతాలకు వెళ్లే వరకు కూడా ఇది షార్ట్ కట్ ప్రయాణం కాబట్టి ఈ లాంచీలను అయితే ఉపయోగిస్తున్నారు. అయితే ఈ లాంచీలు నిజంగా అనుమతులు ఉన్నాయా లేవా అనే దాని మీద కూడా ఇప్పుడు ప్రత్యేక దృష్టి పెట్టారు. అయితే కొంతమంది అనాధికారికంగా ఈ యొక్క లాంచీల్ని తిప్పుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే కృష్ణా నదిలో ఎక్కడికక్కడ ఇసుక మేటలు గట్టిగా వేసేస్తుంది. అలాగే మరోవైపు
ఏదైతే అనధికారికంగా తవ్వినటువంటి ఇసుక వల్ల కూడా కొన్ని చోట్ల గోతులు, మరొక చోట ఇసుక మేటలు ఉండడం వల్ల ఈ లాంచీలు కానీ పడవలు కానీ ప్రమాదాలకు గురవుతున్నాయి. 2017లో ఇదే తరహాలో ఒక బోటు ప్రమాదానికి గురవడంతో 31 మంది జల సమాధి అయ్యారు. దీనికి కోతవేటు దూరంలోనే, అంటే అటువంటి ప్రమాదం జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు నదిలో ఏదైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అనుమతి లేకుండా కొంతమంది అనధికారికంగా లాంచీలు పడవలు తిప్పుతూ ప్రయాణికులను అటు ఇటు చేరవేయడం అనేది అది అనధికారికమైనటువంటి చర్య. కాబట్టి వారి మీద చర్యలు తీసుకోవాలంటూ స్థానికులు కూడా డిమాండ్ చేస్తున్నారు. మమత. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. కొంచెం జరుగు సీను.